వెల్కమ్ టు టీవీ24 న్యూస్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో భవన నిర్మాణ కార్మికులకు, పేద ప్రజలకు ఇసుక ఉచితంగా ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ, రాత్రిళ్ళు ఇసుక రీచ్ల నుండి టిప్పర్లు, ట్రాక్టర్లు కోకొల్లలుగా ఇసుకను ఇతర జిల్లాలకు తరలిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఉచితంగా ఇవ్వవలసిన ఇసుకను ఇలా ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటూ తరలిస్తుంటే పేద ప్రజలు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ ఏం అవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది ఇలాగే కొనసాగితే తీవ్రస్థాయిలో ధర్నాలు చేపట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బుచ్చి మండల సిపిఎం నాయకులు, కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ24 న్యూస్ ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ24 న్యూస్. వస్తారు, వీళ్ళందరికీ పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మా నాయకులు చెప్పారు. ఇప్పుడు అదే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధి కూడా ఉంది. ఆ నిధిలో గత ప్రభుత్వం ఆ సంక్షేమ పథకాలు ఒకటి కూడా అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలు ఇప్పుడు కూడా ఆ వైపు చూడడం లేదు. భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ క్లెయిములు ఒక ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేశారు. మీరు ప్రభుత్వమే అమ్ముతానంటున్నారు. ట్రాక్టర్ నేరుగా రీచ్లోకి పనిండి, పేదవాళ్ళకి ఇంకా ఉచితంగా రవాణా ఖర్చులు అవుతాయి. అది లేకుండా మీరు డంపింగ్ టిప్పర్లు అంటే పోలేవు. టిప్పర్లకి డంపింగ్ చేసుకోండి, 1000 కోట్లకు అమ్ముకోండి మీరు. కానీ పేదవాళ్ళు ఇసుక నేరుగా ట్రక్కులు ఎత్తుకుపోయి భూములు నేరుగా రీచ్లోకి పోయి తెచ్చుకునే ఇసుకని మీరు అడ్డపడి డంపింగ్ చేసి ఆ రకంగా పేదవాళ్ళ మీద ధనం మోపుతున్నారు. ఈ విధానాన్ని మార్చండి. ఈ విధానాన్ని అమలుపరచకుండా వేరే రకంగా ఆలోచించండి. ప్రజలకు కూడా మీరు సులువుగా ఇసుకొచ్చేటట్టుగా మళ్ళీ మీరు అధికారులకు ఇచ్చున్నారు. కలెక్టర్కి, ఎస్పీకి, మైనింగ్ వాళ్ళందరూ కూడా కమిటీ అని చెప్పున్నారు. కానీ అవన్నీ అమలు జరగటం లేదు. వాళ్ళకి తెలవదు విధానం. ఏట్లోకి పోయి నేరుగా రీచ్లోకి పోయి ఇసుక ట్రాక్టర్తో తెచ్చుకుంటే సులువుగా వినియోగదారుకి ఉపయోగపడుతుంది అనేది మీకు అర్థం కావటం లేదా? మీరు అర్థమయ్యేటట్టుగా ఉంటే అఖిలపక్ష సమావేశాలు జరిపి ఆడ మీటింగ్ పెట్టండి. అందరి విధానాలు తెలవకపోతే తెలిపేటట్టుగా చెప్తాం. చెప్పి మీరు కూడా తెలుసుకొని ఒక అవగాహనకు వచ్చి పేద ప్రజలకి సక్రమైన ఇసుక అందేటట్టుగా చేస్తారని చెప్పి స్వాభావికంగా తెలియజేస్తున్నాను. ఈ రకం కాకపోతే మళ్ళీ కూడా మేము ఈ రకమైన జిల్లా అంతా కూడా మళ్ళీ ధర్నా చేసే కార్యక్రమాన్ని మొదలు పెడతామని మీరు కళ్ళు తెలుసుకొని ప్రజలకి ఉచిత ఇసుక చేసిన వాగ్దాన్ని అమలు జరుపుతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఒక పక్క కాళ్ళు ఎరిగిన వాళ్ళు, నడువులు ఎరిగిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, ఆ కుటుంబాలన్నీ కూడా చిన్న చితకైన కుటుంబాలన్నీ కూడా చితికిపోయి ఉన్నాయి. ఈరోజు ఆ పరిస్థితి తీసుకొచ్చింది అధికారులు కాదా, ప్రభుత్వం కాదా? ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అధికారులు కూడా అదే నడుస్తూ ఉన్నారు. అందుకని వెంటనే ఉచిత ఇసుక ఇవ్వాలి. ఆ ఇచ్చి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులందరూ కూడా కాపాడాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు చేస్తున్నాను.